గంభీర్ కోచింగ్లో టీమిండియా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. గత 10 ఏళ్లలో ఇండియా ఎప్పుడూ చూడనన్ని దారుణమైన చెత్త రికార్డులు గంభీర్ వచ్చాకే ఇండియా క్రియేట్ చేసింది. న్యూజిలాండ్ సి టీం మీద ఇండియా అంత దారుణంగా ఓడిపోవడం ఏంటి? అందుకే గంభీర్ని తీసేయండి, అటువంటి కోచ్ మాకొద్దు. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లో ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఇప్పుడే ఈ మాటే వినిపిస్తోంది. ఒకప్పుడు టీమిండియా వరల్డ్ కప్ హీరో, అగ్రెసివ్ కెప్టెన్, మెంటర్గా ఐపీఎల్ ట్రోఫీ గెలిపించిన గురు అని పొగిడిన నోళ్లే ఇప్పుడు మా టీం ఇండియాని నాశనం చేశావు, దయచేసి వెళ్లిపో అని గంభీర్ని అంటున్నాయి. రాహుల్ ద్రవిడ్ వెళ్లిపోయాక ఎన్నో ఆశలతో గౌతమ్ గంభీర్ని కోచ్గా తీసుకురాగా గంభీర్ వస్తే టీమిండియా దూకుడు మారుతోంది. ఇక ప్రత్యర్థులకి చుక్కలే అని అందరూ అనుకున్నారు. కానీ జరిగింది మాత్రం దానికి పూర్తి ఆపోజిట్. గంభీర్ కోచ్ అయ్యాక గడిచిన ఈ 18 నెలల్లో, అంటే జూలై 2024 నుండి ఇప్పటి వరకు టీమిండియా చూసినన్ని ఘోరమైన ప్రభావాలు గత 2 దశాబ్దాల్లో ఎప్పుడూ చూడలేదు. సొంత గడ్డపై మన రికార్డులన్నీ బద్దలయ్యాయి, కంచుకోటలు కూలిపోయాయి. వాటి వల్ల ప్లేయర్లలో కన్ఫ్యూజన్ పెగిరిపోయింది. అయితే అసలు గంభీర్ కోచ్ అయ్యాక ఇండియా గ్రాఫ్ ఎందుకు పడిపోయింది? అతను కోచ్ అయ్యాక ఏ సిరీస్లలో ఇండియా పరువు పోగొట్టుకుంది? గంభీర్ పేరు వింటేనే ఫ్యాన్స్ ఎందుకు ఇంతలా రగిలిపోతున్నారు? న్యూజిలాండ్ సి టీంతో కూడా ఇండియా ఓడిపోవడానికి కారణాలేంటి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. గంభీర్ కోచింగ్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియజేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. రీసెంట్ గానే న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడిన టీమిండియా ఆ సిరీస్లో ఘోరంగా ఓడిపోయింది. 3 మ్యాచ్లు. ఈ వన్డే సిరీస్లో మొదటి మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 300 రన్స్ చేయగా ఇండియా కెప్టెన్ శుభమన్ గిల్ 56, శ్రేయస్ అయ్యర్ 49, కోహ్లీ 93 రన్స్ చేయగా మిగిలిన వాళ్ళు కూడా బానే ఆడడంతో ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఇండియా మ్యాచ్ గెలిచింది. ఇక రెండో మ్యాచ్లో మొదట ఇండియా బ్యాటింగ్ చేయగా రోహిత్ 24, గిల్ 56, కోహ్లీ 23, అయ్యర్ 8 రన్స్ చేసి అవుట్ అవ్వగా కేఎల్ రాహుల్ ఒక్కడే చివరి వరకు ఉండి 112 రన్స్ చేయడంతో ఇండియా 284 రన్స్ చేయగలిగింది. ఇక సెకండ్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీం కేవలం 46 రన్స్కే ఓపెనర్స్ ఇద్దరిని కోల్పోయింది. దాంతో ఈ మ్యాచ్ కూడా ఇండియా గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ విల్ యంగ్ 87, మిచెల్ 131 రన్స్ చేయడంతో ఇండియా మ్యాచ్ ఓడిపోయింది. దాంతో మూడో వన్డే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. లాస్ట్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 58 రన్స్కే 3 వికెట్స్ కోల్పోగా మిచెల్ 137 రన్స్, ఫిలిప్స్ 106 రన్స్ చేసి టీమ్ స్కోర్ని పరుగులు పెట్టించడంతో న్యూజిలాండ్ 337 రన్స్ చేసింది. అలా 338 రన్స్ భారీ టార్గెట్ ని చేస్ చేసే క్రమంలో టీమిండియా దారుణంగా తడబడింది. రోహిత్ 11, గిల్ 23, అయ్యర్ 3, రాహుల్ కేవలం ఒక్క రన్ చేసి అవుట్ అవ్వగా కోహ్లీ తన వికెట్ ని కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడాడు. ఇక అతనికి సపోర్ట్ గా నితీష్ రెడ్డి కాసేపు బాగా ఆడి 53 రన్స్ చేసి అవుట్ అవ్వగా ఆ తర్వాత బౌలర్ హర్షిత్ రాణా సూపర్ గా ఆడుతూ 99 రన్స్ పార్ట్నర్షిప్ చేసి 52 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. దాంతో కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ 124 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు. అలా ఆ మ్యాచ్ 41 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో టీమిండియా వన్డే సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి. దాంతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ చాలా బాధపడగా ఈ సిరీస్ ని న్యూజిలాండ్ తమ మెయిన్ ప్లేయర్స్ తో కాకుండా సి టీం అంటే 3వ స్థాయి ఆటగాళ్లతో ఆడి గెలవడంతో టీమిండియాపై గంభీర్ కోచింగ్ పై ఇప్పుడు ఆన్లైన్ అండ్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో చర్చ నడుస్తోంది. ఒకసారి గంభీర్ ఇండియన్ టీం కి కోచ్ అయినప్పటి నుండి ఏం జరుగుతుందో చూసుకుంటే, గంభీర్ కోచ్ అయ్యాక ఫస్ట్ అసైన్మెంట్ శ్రీలంక టూర్ T20 సిరీస్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో 3-0తో గెలిచాం. అబ్బా, గంభీర్ యుగం మొదలైందని అందరూ సంబరపడ్డారు. కానీ వెంటనే జరిగిన వన్డే సిరీస్ అసలు సినిమా చూపించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లు జట్టులో ఉన్న శ్రీలంక స్పిన్నర్ల ముందు మన వాళ్ళు దాసోహం అయిపోయారు. కానీ ఫలితంగా ఇండియా 0-2 తేడాతో శ్రీలంక సిరీస్ ఓడిపోయింది. దీంతో 27 ఏళ్ల తర్వాత శ్రీలంక చేతిలో ఇండియా ఓడిపోయి ఒక చెత్త రికార్డుని క్రియేట్ చేసింది. అప్పటి వరకు స్పిన్ అద్భుతంగా ఆడే దేశం అని మనకి పేరుండేది. కానీ ఆ సిరీస్లో మన బ్యాటర్లు స్పిన్ని ఆడలేక పెవిలియన్కి క్యూ కట్టారు. గంభీర్ స్ట్రాటజీలో అప్పుడే మొదటిసారి బెడ్స్ కొట్టాయి. బ్యాటింగ్ ఆర్డర్ని మార్చడం, శివం దూబే లాంటి ప్లేయర్లని స్పిన్నర్ల కోసం పంపించి ఫెయిల్ అవ్వడం, ఇక్కడే ఫ్యాన్స్లో గంభీర్పై అనుమానం మొదలైంది. ఆ తర్వాత 2024 అక్టోబర్, నవంబర్లలో న్యూజిలాండ్ సిరీస్ జరిగింది. ఇది ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే ఒక బ్లాక్ మార్క్. 3 టెస్టుల సిరీస్లలో మొదటి టెస్ట్లో ఇండియా కేవలం 46 పరుగులకి ఆల్అౌట్ అయ్యి ఓడిపోగా రెండో టెస్ట్ కోసం స్పిన్ ట్రాక్ వేయించి ఆ స్పిన్ వలలో ఇండియానే చిక్కుకొని ఓడిపోయింది. ఇక కనీసం 3వ టెస్ట్లో అయినా గెలిచి పరువు కాపాడుకుంటారు అంటే ఆ మ్యాచ్ని కూడా ఇండియా ఓడిపోయింది.
ఫలితంగా న్యూజిలాండ్ ఇండియాను వైట్ వాష్ చేసేసింది. ఇండియన్ హిస్టరీలో ఇండియా తన సొంత గడ్డపై 3 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల సిరీస్లో క్లీన్ స్వీప్ అవ్వడం ఇదే తొలిసారి. గత 12 ఏళ్లుగా ఇండియాలో ఏ జట్టు సిరీస్ గెలవలేదు. అలాంటిది న్యూజిలాండ్ వచ్చి మనల్ని 3-0తో కొట్టింది. దాంతో గంభీర్ అగ్రెసివ్ అప్రోచ్ టెస్ట్లకి పనికిరాదని, డిఫెన్స్ లేని అటాక్ ఆత్మహత్యతో సమానమని ఈ సిరీస్ నిరూపించింది. ఈ సిరీస్ తర్వాతే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్లో గంభీర్ మనకొద్దు అనే నినాదం గట్టిగా వినిపించింది. ఈ సిరీస్లో దారుణమైన ఓటమి తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా ఆ సిరీస్లో ఇండియా ఖచ్చితంగా గెలుస్తుందని, గత 2 సార్లు ఆస్ట్రేలియాతో మనం సిరీస్ గెలిచాం, ఈసారి హ్యాట్రిక్ కొడతామని గంభీర్ ప్రెస్ మీట్లో చెప్పాడు. కానీ జరిగింది వేరు. పెర్త్ టెస్ట్లో గెలిచి మంచి స్టార్ట్ ఇచ్చినా ఆ తర్వాత మన బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. వరుసగా సీనియర్లు ఫెయిల్ అవ్వడం, యువ ఆటగాళ్లు ఒత్తిడి తట్టుకోలేకపోవడం, అలాగే గంభీర్ పదే టీంలో మార్పులు చేయడంతో ఇండియా ఆ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1/3 తేడాతో ఓడిపోయింది. దాంతో 10 ఏళ్లుగా మన దగ్గర ఉన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియాకి అప్పగించేశాం. అలాగే ఈ సిరీస్ కారణంగానే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్లో ఇండియా వెనుకబడిపోయింది. ఇక ఆ తర్వాత జూన్, ఆగస్టు 2025లో ఇంగ్లాండ్తో 5 టెస్టులు ఆడిన ఇండియా 2/2 తేడాతో సిరీస్ని డ్రా చేసుకోగా, అక్టోబర్ 2025లో వెస్టిండీస్పై టెస్ట్ సిరీస్ గెలిచి ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా చేతిలో 2/0 తేడాతో టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. అయితే సౌత్ ఆఫ్రికాపై 2/1 తేడాతో ఇండియా వన్డే సిరీస్ని గెలవగా 1/2 తేడాతో ఆస్ట్రేలియాతో ఓడిపోయింది. ఇక ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలో కూడా 2/1 తేడాతో ఓడిపోయింది. అయితే T20 సిరీస్లో మాత్రం ఇప్పటివరకు ఇండియా ఓడిపోలేదు. గంభీర్ కోచ్ అయ్యాక ఇండియా సాధించినవి ఏమైనా ఉన్నాయి అంటే అవి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ ఆసియా కప్లే. ఇక త్వరలోనే T20 వరల్డ్ కప్ జరగనుండగా టోర్నమెంట్లో ఇండియా ఎలా ఆడబోతుందో అని ఫ్యాన్స్ అందరూ టెన్షన్లో ఉన్నారు. ఎందుకంటే దానికి కారణం కూడా గంభీర్ మీద ఫ్యాన్స్ అందరిలోనూ నెగిటివ్ ఇంప్రెషన్ పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయి. గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడే విధానం చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. మాది గెలిచే అలవాటు అంటాడు, కానీ గ్రౌండ్ లో మాత్రం అది కనిపించదు. ఏ ప్లేయర్ ఎప్పుడు ఆడతాడో తెలియదు. నితీష్ రెడ్డి లాంటి యంగ్ ప్లేయర్లని సడన్ గా తెస్తాడు, ఆ మ్యాచ్ ఆడించి పక్కన పెడతాడు. కేఎల్ రాహుల్ రోల్ ఏంటో ఎవరికి తెలియదు. ఇది ప్లేయర్ల కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తోంది. రాహుల్ ద్రావిడ్ హయాంలో డ్రెస్సింగ్ రూమ్ లో చాలా ప్రశాంతంగా ఉండేది, కానీ గంభీర్ వచ్చాక ప్రతి చిన్న విషయానికి సీరియస్ అవ్వడం, ప్లేయర్ల మీద ప్రెషర్ పెట్టడం వల్ల వాళ్ళు నేచురల్ గేమ్ ఆడలేకపోతున్నారని రూమర్స్ ఉన్నాయి. అలాగే రోహిత్ కోహ్లీ లాంటి లెజెండ్స్ కెరీర్ చివరి దశలో ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి గంభీర్ వాళ్ళ టెక్నిక్కి మార్చే ప్రయత్నం చేస్తున్నాడనే విమర్శలున్నాయి. టెస్ట్ క్రికెట్ని టెస్ట్లా ఆడాలి, కానీ గంభీర్ బజ్ బాల్ తరహాలు ఆడించడానికి ట్రై చేసి గంభీర్ మన డిఫెన్సివ్ టెక్నిక్ని నాశనం చేశాడనేది కూడా ఎక్స్పర్ట్స్ మాట. ఒక కోచ్ పీరియడ్లో ఇంత తక్కువ సమయంలో ఇన్ని మేజర్ సిరీస్ ఓటములు ఉండడం ఇదే రికార్డు. అందుకే బీసీసీఐ కూడా ఇప్పుడు గంభీర్ విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఇంకా గ్రెగ్ చాపెల్ కోచ్గా ఉన్నప్పుడు ఇండియన్ క్రికెట్ ఎంత గడ్డు కాలం ఎదుర్కొంటుందో ఇప్పుడు గంభీర్ టైంలో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. వరల్డ్ కప్ 2027 దగ్గర పడుతున్న టైంలో ఈ ప్రయోగాలు, ఈ ఓటములు టీమిండియా భవిష్యత్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అందుకే బీసీసీఐ గంభీర్ని తీసేసి వివిఎస్ లక్ష్మణ్ లాంటి సీనియర్స్ని టీమిండియా కోచ్గా చేయాలని కూడా ప్రయత్నిస్తున్నట్లు కూడా కొంతమంది చెబుతున్నారు. గంభీర్ విషయంలో మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో చూసాక గంభీర్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి వీడియోని నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.